అనకాపల్లి గవరపాలెం అరుంధతి నగర్ లో డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు అనకాపల్లి వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్, అనకాపల్లి ఎంపీ డాక్టర్ బిశెట్టి సత్యవతి పాల్గొని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశం ప్రధానిగా దేశానికి విశేష సేవలు అందించిన స్వతంత్ర సమర యోధులు బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రపంచంలోనే 50 సంవత్సరాల సుదీర్ఘ పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించిన ఏకైక నాయకుడు జగజీవన్ రామ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పీల రాంబాబు, కొనతాల భాస్కర్ రావు, మందపాటి జానకి రామరాజు, కొనతాల మురళీకృష్ణ, జాజుల రమేష్, గొల్లవెల్లి శ్రీనివాస్, డాక్టర్ కొండ్రేగుల యశ్వంత్, పలక రవి తదితరులు పాల్గొన్నారు. जोहार बाबू जगजीवन राम गारी की 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 जोहार बाबू जगजीवन राम మరలా ఆయన నాయకత్వాన్ని బలపరిచి జగనన్నను ముఖ్యమంత్రిగా మరొకసారి చేసుకొని ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం అందరినీ ఇక్కడ ఆహ్వానించే అన్నయ్య పట్ల నాగేశ్వర గారికి, స్థానిక ప్రతినిధులు, ఈ ప్రాంతానికి అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ఈ ప్రాంత పెద్దల ఆశీస్సుల గురించి కార్యక్రమానికి పాల్గొన్న ముఖ్య అతిథి అందరికీ నమస్కారం. ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి 117వ జయంతి వేడుకలు అరుంధతి నగర్లో వైభవంగా జరుపుకోవడం జరిగింది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ, అలాగే మా పార్లమెంట్ సభ్యురాలు సత్యవతమ్మ గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఈ జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. బాబు జగజీవన్ రామ్ గారు ఏ విధంగానైతే స్వాతంత్ర సమరయోధుడిగా బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెంది అందరూ సమానంగా ఉండాలని పోరాటాలు చేశారు. ఆయన ఆశయాలకు, ఆయన అడుగుజాడల్లోనే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన కొనసాగించారు. ఆయన అడుగుజాడల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు, ఎన్నో అభివృద్ధి పథకాలు బడుగు బలహీన వర్గాలకు అందించి సామాజిక సాధికారత ఉండాలనేటువంటి ఒక మంచి భావనతో అన్ని వర్గాలకు, కులమతాలకు విభేదంగా పరిపాలన సాగిస్తూ రాబోయే ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం మన రాష్ట్రానికి ఎంతైనా ఉందని ప్రజలందరూ గమనిస్తూ అందరూ జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన అభ్యర్థులందరినీ ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఇంత ఎత్తున ఇక్కడికి తరలి వచ్చి ఇంత వైభవంగా చేసిన మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ముఖ్యంగా అరుంధతి నగర్లో ఉన్నటువంటి ఈ కమిటీ సభ్యులకి, పెట్ల నాగేశ్వరరావు గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. భారతదేశం గర్వించదగ్గ నాయకుడు, భారతదేశపు ముద్దుబిడ్డ బాబు జగజీవన్ రామ్ గారి 117వ జన్మదిన వేడుకలు, జయంతి వేడుకలను ఈరోజు అరుంధతి నగర్లో మా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు వచ్చి బాబు జగజీవన్ రామ్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. పూల మాలాంకృతుల్ని చేసి నమస్కారాలు అర్పించి శ్రద్ధాంజలి ఘటించి ఆయన ఆశయాల్ని కొనసాగిస్తూ రాజకీయ జీవితంలో ఏదైతే విలువలతో, విశ్వసనీయతతో, నిజాయితీ నిబద్ధతలతో ప్రపంచంలోనే 50 సంవత్సరాలు సుదీర్ఘంగా పార్లమెంటుకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక నాయకునికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి కార్మిక శాఖ మంత్రిగా, రవాణా శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా, అగ్రికల్చర్ మినిస్టర్గా అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ అనేక సంస్కరణలు కూడా తీసుకుని వచ్చి మరి దళితుల నుంచి ఒక నాయకుడు, అటువంటి భారతదేశం గర్వించదగ్గ నాయకుడు ఎదగటం అనేది ఎంతో మందికి ఒక మార్గనిర్దేశనం చేసినటువంటి మహా వ్యక్తి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ఏదైతే బడుగు బలహీన వర్గాలకి సమన్యాయం చేయాలి, సాధికారత కల్పించాలి, అందరికీ సమాన అవకాశాలు ప్రభుత్వం ఇవ్వాలి అన్న ఒక మూల సిద్ధాంతంతో మన ప్రభుత్వం ముందుకు వెళుతూ ఉందో, ఇటువంటి మహనీయులందరూ చూపిన బాటలో
మన రాష్ట్రం ముందుకు వెళుతూ ఉందని చెప్పి ఈరోజు మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి మా నాయకులందరూ, మరి ముఖ్యంగా మన అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారి చేత ఆశీర్వదించబడిన మలసాల భరత్ కుమార్ గారు, మా వార్డు కార్పొరేటర్స్, పట్టణ పార్టీ అధ్యక్షులు మరి భాస్కర్ గారు, రాంబాబు గారు, జానకి రామరాజు గారు, జాజుల రమేష్ గారు, కొనతాల మురళీకృష్ణ గారు, ఆళ్ళ నాగేశ్వరరావు గారు, మరీ ముఖ్యంగా మరి అరుంధతి నగర్ నుంచి మరి నాయకులు పట్ల నాగేశ్వరరావు గారు, మరి వారి టీం సభ్యులందరూ, మరి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరూ కూడా మరి అందరూ కూడా ఇక్కడ హాజరై ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించి భవిష్యత్తులో ఏదైతే ఆశయాలతో ఆ మహనీయులు వారి జీవితాన్నంతా కూడా వాళ్ళు రాజకీయాలలో విలువల కోసం అర్పించారు